ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. మహాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలకు అధిక శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే అందజేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే కొన్ని సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని పారాదీప్కు దక్షిణంగా 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29న ప్రసారం కానుంది. ఇక వార్తల వివరాలు. దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అసత్యంపై సత్యం, అన్యాయంపై న్యాయం సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ స్త్రీల పట్ల గౌరవాన్ని పెంపొందించేలా స్ఫూర్తినిస్తుందని, ఆనందాన్ని, శ్రేయస్సును కలగజేస్తుందని ఆకాంక్షించారు. దుర్గామాత ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, సంతోషకరమైన జీవితాలను ప్రసాదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులో కోరారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తమ దుర్గాష్టమి పర్వదిన సందేశంలో చెడుపై మంచి సాధించిన శాశ్వత విజయానికి ఈ పండుగ ప్రతీక అని పేర్కొంటూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలకు అధిక శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే అందజేసిందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఈ రోజు ఆయన తిరుపతిలో మాట్లాడుతూ కేంద్ర సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పవలసి ఉందని పేర్కొన్నారు. పీఎం ఆవాస్ యోజన, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లలో 50% మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి సమకూరుస్తోందని తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి 61,000 కోట్ల రూపాయలను కేటాయించినట్టు కేంద్ర మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను దేశంలోని అర్హులైన లబ్ధిదారులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొంటూ Modi government has given 61,000 crore. Self-help group in Andhra Pradesh 1.44 crore household, 90,000 crore support for bank linkage. Why not Pradhan Mantri photo in house? I asked to government. So Andhra Pradesh support central government more and more. సామాజిక మాధ్యమాల్లో వచ్చే కొన్ని సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరిశోధనా సంస్థ ఎన్ఐఏ హెచ్చరించింది. భారతీయ యువకులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న హింసాత్మక, చట్టవిరుద్ధమైన సందేశాలను ఇటీవల సంస్థ జరిపిన పరిశోధనలో గుర్తించినట్టు వివరించింది. ఇటువంటి సందేశాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశాన్ని, ప్రజలను రక్షించడంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించాలని పిలుపునిచ్చింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయం వద్ద టీటీడీ అధికారులు గవర్నర్కు ఘన స్వాగతం పలికి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మంటపంలో వేద పండితులు గవర్నర్కు వేద ఆశీర్వచనంతో తీర్థప్రసాదాలను అందజేశారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని గవర్నర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శరన్నవరాత్రి పండుగ ధర్మం ఆధిపత్యాన్ని తెలియజేస్తుందని, చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా దుర్గామాత అందరికీ ఆశీర్వచనాలు ఇవ్వాలని గవర్నర్ ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29న ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ప్రసారం అవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందజేయాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 అనే నెంబరుకు ఈ నెల 27వ తేదీ వరకు పంపించవచ్చు. విశాఖ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తామని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. వివిధ పాత్రికేయ సంఘాలు ఈ రోజు విశాఖలో నిర్వహించిన దసరా వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ ప్రాంత అభివృద్ధిలోనైనా పాత్రికేయుల పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నం అన్ని రంగాల్లోనూ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
జైలు నుంచి త్వరలోనే బయటకు వచ్చి రాష్ట్ర ప్రగతి కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన తెలుగు ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాస్తూ ఓటమి భయంతోనే అధికార పార్టీ తనను అక్రమంగా జైలులో పెట్టిందని ఆరోపించారు. ఆలస్యమైన న్యాయమే గెలుస్తుందని, ఈ పరిస్థితులన్నీ తాత్కాలికమేనని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన వాయుగుండం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ ఉదయం ఒడిశాలోని పారాదీప్కు దక్షిణంగా 590 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్కు దక్షిణంగా దిఘాకు 740 కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వివరించింది. ఆ తరువాత రాబోయే 12 గంటల్లో వాయువ్య దిశగా కదిలి తదుపరి 3 రోజుల్లో బంగ్లాదేశ్ను ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి డి శేషసాయి పేర్కొంటూ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన వాయుగుండము అది రాబోయే 12 గంటల్లో వాయువ్య దిశగా కదిలి తదుపరి 3 రోజుల్లో తిరిగి పునరావృతం చెంది ఈశాన్య దిశగా బంగ్లాదేశ్ మరియు దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశం ఉంది. ద్రోణి ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా శ్రీలంక వరకు అల్పపీడనంతో కలిసి కొనసాగుతున్న వీటి ఫలితంగా రాబో 2 రోజులకు వాతావరణ సూచనలు తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాలు విజయవంతమయ్యేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీ నుంచి జరగనున్న శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను ఈ రోజు ఆయన జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్లతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వేడుకలకు అతిథులుగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ వంటి ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం పూర్తిగా ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు. ఆయన ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో మోదీ అగ్రగణ్యుడని అన్నారు. దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, నేడు దేశంలో రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా కోట్లాది మందికి ఉచితంగా బియ్యం అందించి ఆకలి అంటూ లేకుండా చేసిన ఘనత ప్రధానిదేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ కప్ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 50 ఓవర్లకు కివీస్ మొత్తం వికెట్లను కోల్పోయి భారత్కు 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ బ్యాట్స్మెన్ డారిల్ మిచెల్ 130 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 5, కుల్దీప్ యాదవ్ 2, బూమ్రా, సిరాజ్ చెరో వికెట్లను తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని సిపిఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది ఉపాధ్యాయులకు దాదాపు 800 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. ఉద్యోగులకు 2022 జూలై నుంచి ఇవ్వాల్సిన కరువు భత్యాన్ని 2024 సంవత్సరంలో 3 విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదని పేర్కొన్నారు. సిపిఎస్ రద్దు విషయంలో కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సరైన న్యాయం జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకునే మంచి అవకాశం నా దేశం నా మట్టి కార్యక్రమం ద్వారా కలిగిందని అన్నమయ్య జిల్లా నెహ్రూ యువజన కేంద్రం సభ్యులు అన్నారు. జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోటలో నా మట్టి నా దేశం కలశయాత్రను ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు అధిక శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే అందజేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే కొన్ని సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.